హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ లవ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ అండ్ స్పైసీ హోమ్ మేడ్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్లో సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 30 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అవ్వడానికి పెట్టుకోవాలి. ఈలోపు మన స్పెషల్ చికెన్ మసాలా రెడీ చేసుకుందాం. స్పెషల్ మసాలా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, ధనియాలు, గసగసాలు, కొబ్బరి పొడి, జీలకర్ర. ఇవన్నీ ఒక ప్యాన్లో లైట్గా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసి స్మూత్గా పౌడర్ లాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ టమాటా అండ్ కాజుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కాజు ఆప్షనల్గా మాత్రమే, కావాలనుకుంటేనే వేసుకోండి. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ లీఫ్ యాడ్ చేయండి. ఆ తర్వాత ఆనియన్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయండి. ఇలా చికెన్ని యాడ్ చేశాక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. అప్పుడు చికెన్ స్మెల్ అనేది పోతుంది. పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేయండి. ఇప్పుడే వేయడంతో టేస్ట్ సూపర్గా వస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో చికెన్ని మంచిగా కుక్ అవ్వనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత టమాటో, కాజు పేస్ట్ వేసుకొని దానిపైన టేస్ట్కి సరిపోయేంత కారంని యాడ్ చేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటే ఈ కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. తర్వాత ఓపెన్ చేసి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న స్పెషల్ మసాలా పౌడర్ 2 స్పూన్స్ వరకు వేసుకోండి. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టండి. 5 మినిట్స్ తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసి కర్రీని స్లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు కొత్తిమీరని అండ్ కస్తూరి మేతిని యాడ్ చేసుకోండి. లాస్ట్లో చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. అంతే, ఇంటి స్టైల్లో సూపర్ రిచ్ అండ్ టేస్టీ మసాలా చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.